బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంట్లో బుధవారం మార్నింగ్ 9కి ఆ టైంలో 11 నెలల బాబు ఆడుకుంటుంటే వాళ్ళ మదరు ఆడుకుంటున్నాడు కదా చక్కగా తలుపు దగ్గరికి వేసేసి పైకి వెళ్ళి బట్టలు తీసుకొద్దాం, పిల్లాన్ని తీసుకుని బట్టలు ఎలా తెచ్చుకుంటాము అని చెప్పి బయలుదేరి పైకి వెళ్ళిందిట. పైకి వెళ్ళి బట్టలు తీసుకుని కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత ఇల్లంతా చూస్తే బాబు ఎక్కడ కనిపించలా. ఏంటి ఎక్కడ కనిపించట్లేదు బాబు అని చెప్పి ఇల్లంతా వెతికింది. అయినా కనిపించకపోయేసరికి ఎందుకో డౌట్ వచ్చి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూంలో టబ్లో పడిపోయి బాబు చనిపోయాట. తల్లి ఏడ్చింది కుక్కలు పెట్టి. ఏంటి ఈ సమాజాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా నేను ఇట్లా చేయాలి, కొడుకుని చూసుకోలేకపోయిందని పిల్లాడిని చంపేశామని చెప్పి ఎన్ని మాటలు భరించాలి అని చెప్పి ఇలా కాదని ఆ పిల్లాడిని అక్కడ వదిలేసేసి తను గబగబా వచ్చి డోలో ట్యాబ్లెట్స్ ఒక 20-30 ట్యాబ్లెట్లు వేసుకుందిట. అయినా ఆమెకేం కాలేదుట. వెంటనే కత్తి తీసుకొచ్చి చేయి కోసేసుకుందిట పరపరమని. అయినా ఏం జరగలేదు. దాని తర్వాత ఊరేసుకుందిట. పిల్లాన్ని తీసుకొచ్చి మంచమే పెట్టుకోబెట్టి తను కూడా బెడ్షీట్ తెచ్చి ఫ్యాన్ కేసి ఊరేసుకుంది. భర్తకి లెటర్ రాసిందిట. ఏమని అంటే, ఏమండి సమాజాన్ని ఎదుర్కోలేను, పిల్లాడు చనిపోయాడు, ఆ బాధ నేను భరించలేకపోతున్నాను, వాడు నా అసమర్థత వల్ల చనిపోయాడు, నేను ఒక్క పిల్లాడిని చూసుకోలేకపోయానని ఆ బాధ నన్ను తలచేస్తుంది, సమాజం నన్ను పిల్లాడిని చంపిన తల్లి అని చెప్పి అంటుంది, పిల్లాడు లేకుండా నేను బతకలేను అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ పాడిని అక్కడ పెట్టి తను చనిపోవడం జరిగింది. అతను ఇంటికి వచ్చేసరికి ఎంతసేపటికి భార్య తలుపు తీయట్లేదని చెప్పి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడంగానే భార్య ఊరేసుకుని పక్కన 11 నెలల బాబు స్పృహ లేకుండా పడి ఉండటం చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పోలీసులు వచ్చి చూస్తే పలుమార్లు ఎన్నిసార్లు ఏం ప్రయత్నాలు చేసినా చావట్లేదు అని చెప్పి లాస్ట్కి ఊరేసుకుని చనిపోయింది బలవంతంగా. ప్లీజ్ అండి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో. మరీను ఇద్దరు మనుషులు ఉన్నా సరే రెప్ప వేయకుండా చూసినా వాళ్ళ విషయంలో అలాగే జరుగుతుంది. అందుకని మగవాళ్ళు ఉండగానే, ఇప్పుడు ఇద్దరిద్దరే ఉంటున్నారు కాబట్టి మగవాళ్ళు ఉండగానే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోండి. ఒకవేళ కంప్లీట్ కాకపోతే వదిలేసేసి పిల్లాడు ఎదురకుండా కూర్చొని చూసుకుంటూ ఉండండి. ఇప్పుడున్న పిల్లల హైపర్ పిల్లల ముందు ఎంత పనున్నా ఎంత వాళ్ళని కాపాడినా కూడా కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అందుకని మీరందరూ ఎక్కువగా హస్బెండ్ వెళ్ళిపోయే టయానికే పనులు కంప్లీట్ చేసుకుని వాళ్ళకి ఏది మింగేవి గొంతుకు అడ్డం పడేవి లేకుండా చూసుకుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి ప్లీజ్. వాళ్ళ కోసమని చెప్పి మీరు కూడా చనిపోవడం చాలా బాధగా అనిపించింది నాకు. ఎందుకో పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, కానీ ఆ పరిస్థితికి తోడు ఇంకో ఎవరో ఏదో అంటారని చెప్పి మీరు కూడా చనిపోయి మీ భర్తని కానీ మీ మీ అమ్మా నాన్నని కానీ బాధకు గురి చేయటం అనేది చాలా పెద్ద తప్పని అంటాను. మీ పెయిన్ మీకుంది కాదని నేను అన్న, కానీ అది కూడా కరెక్ట్ కాదు కదా కదండి. మీ పొరపాటుతో జరగలేదు అది. అది అలా బాబు ఆడుకుంటాడులే అనుకున్నారు. ఈసారి ఎవరన్నా ఇట్లా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పక్క రూమ్కి వెళ్ళినా ముందు వాష్రూమ్స్ చాలామంది ఇళ్లలో నేను చూస్తాను వాష్రూమ్స్ డోర్స్ తీసుంటాయి, ముందు బాత్రూమ్ డోర్స్ వేసేయండి. పిల్లలకి బాల్కనీలో కానీ వాషింగ్ ఏరియాలో కానీ బకెట్లలో వాటర్ కానీ ఉండే విధంగా లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోండి తప్ప అలా ఎక్కడన్నా వాటర్ ఉంటే వాటర్ చూస్తే వాళ్ళకి బాగా ఆడుకోవాలి అనిపిస్తుంది. పాపం చంటి పిల్లలకి ఎక్కువ ఇష్టం. దానికోసం కొట్టి దాంట్లోకే పడిపోయే ప్రమాదం ఉండి ఇలా చనిపోవడం జరిగింది ఆ బాబు. అందుకని మీరందరూ తగు జాగ్రత్తల్లో ఉండి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయమాకండి దయచేసి. ఒక ప్రాణం తీసుకోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఏమంటారు మీరందరూ?